నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. భారతదేశ రిపబ్లిక్ డే వేడుకలతో పాటు ఓ చారిత్రక ఒప్పందం వైపు యావత్ ప్రపంచం చాలా ఆసక్తిగా చూస్తోంది. 2026 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లియన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా రాకతో భారత్ యూయూ సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇరుపక్షాలు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలుస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA ఖరారు దిశగా అడుగులు వేస్తున్నాయి. అంకెల్లో చెప్పాలంటే సుమారు 200 కోట్ల మంది ప్రజలతో కూడిన భారీ మార్కెట్, ప్రపంచ GDPలో 25% వాటా కలిగిన ఈ ఒప్పందం భారత ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజరా? అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల వేళ గ్లోబల్ ట్రేడ్లో యూరోప్ మన కొత్త స్ట్రాటజిక్ పార్ట్నర్ కాబోతోందా? రైతుల నుంచి స్టార్టప్స్ వరకు ఈ డీల్ ఎవరికి లాభం? పరిశ్రమ వర్గాలు, నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాధా రఘురామపాత్రుని, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, డాక్టర్ పి రాధాకిషోర్, ఫిక్కీ తెలంగాణ రక్షణ ఏరోస్పేస్ కమిటీ చైర్మన్, HC రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు, HCU ఆర్థిక విభాగం అధ్యాపకులు. రాధగారు, ప్రతి గణతంత్ర దినోత్సవానికి విదేశీ అతిథులు రావడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. ఈసారి మాత్రం EUకు సంబంధించిన కమిటీల ప్రెసిడెంట్లను ఆహ్వానించడం వెనుకున్న ప్రత్యేకత ఏంటి? వారి రాకను ఏ విధంగా చూడాలి? నమస్తే అండి. ఈటీవీ వ్యూవర్స్ అండ్ ఆల్ ద రెస్పెక్టెడ్ ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం ఆల్రెడీ ఈ రిపబ్లిక్ డే అలాగే మన 150 years ఆఫ్ వందే మాతరాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్, ఎవ్రీ రిపబ్లిక్ డే కానీ అలాగే ఇండిపెండెన్స్ డే కానీ మనకు ఈ విదేశాల నుంచి విచ్చేస్తారు అతిథులు. సో ఈసారి అతిథులు మాత్రం అలాగే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎస్పెషలీ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్స్, యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డర్ లైన్ కానీ అలాగే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆంటోనియో కోస్టా కానీ. సో వీళ్ళిద్దరు రాకతో ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత సిగ్నిఫికెంట్గా మారిందని చెప్పొచ్చు. ఎస్పెషలీ కొద్ది సంవత్సరాలుగా, మోర్ దెన్ అ డికేడ్ మనం వెయిట్ చేస్తున్నాం యూరోపియన్ యూనియన్తోని మన FTA ట్రేడ్ డీల్ని కంప్లీట్ చేయడానికి. సో ఈ సిగ్నిఫికెంట్ మూవ్, ఈ గణతంత్ర దినోత్సవానికి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా మన భారతదేశం మరొకసారి విశ్వగురువుగా ఒక సిగ్నిఫికెంట్ డిప్లొమాటిక్ మూవ్ చేసిందని చెప్పొచ్చు. సో దాని రిజల్ట్ ఆల్రెడీ మన ముందు ఉంది. ఆల్రెడీ లాస్ట్ ట్యూస్డే యూరోపియన్ యూనియన్తోని FTA ట్రేడ్ డీల్ ఆల్రెడీ కంక్లూడ్ అయినటువంటి పరిస్థితి. FTA ట్రేడ్ డీల్తో పాటు మనం ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కూడా మనం చేసుకున్నాం. అలాగే మరొక ఈ మొబిలిటీ ఫ్రేమ్వర్క్ డీల్ కూడా మన సైన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఒక చాలా సిగ్నిఫికెంట్ మూవ్. అండ్ ఆల్రెడీ ఈ లాస్ట్ దావోస్లోనే యూరోపియన్ మినిస్టర్ చెప్పినటువంటి అంశం ఇది, దిస్ ఈస్ అ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్. మన భారతదేశంతో EU చేసినటువంటి ట్రేడ్ డీల్ అని చెప్తున్నారు. అలాగే నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఇండియా బట్ కరెంట్ ఉన్నటువంటి జియోపొలిటికల్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే దిస్ ట్రేడ్ డీల్ బిట్వీన్ EU నేషన్స్ అలాగే మన భారత్, ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ ట్రేడ్ డీల్ ఒక గ్లోబల్ గేమ్ చేంజర్గా కూడా కాబోతోందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఈ ఇప్పుడు ఉన్నటువంటి జియోపొలిటికల్ కన్సర్న్స్ అండ్ అన్సర్టెనిటీస్, మరొక పక్క చూస్తే ఈ గ్లోబల్ వార్స్ ఇవన్నీ చూసినటువంటి సందర్భంలో సో దిస్ ఈస్ గోయింగ్ టు కన్సిడరబుల్లీ షిఫ్ట్ గ్లోబల్ సప్లై చైన్స్ షిఫ్ట్లో కానీ అలాగే భారతదేశం అలాగే EU నేషన్స్ మధ్యన ప్రెజెంట్గా మనం చూసినట్లయితే ఒక $136 బిలియన్ ట్రేడ్ రెండు దేశాల మధ్య జరగబోతుంది. బట్ ఈ FTA మేబీ రాబోయే 1 yearలో కంప్లీట్గా ఇట్స్ గోయింగ్ టు బీ ఇంప్లిమెంటెడ్. సో ఒక్కసారి ఈ ట్రేడ్ డీల్ కనుక కంప్లీట్ అయినటువంటి FTA డీల్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో దిస్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అ హ్యూజ్ మార్కెట్, ఒక $2 బిలియన్ ట్రేడ్ మార్కెట్ని ఇటు EU అలాగే భారత్ మధ్యన క్రియేట్ చేయబోతోంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ కంప్లీట్ గేమ్ చేంజర్ అని చెప్పి, గ్లోబల్ గేమ్ చేంజర్ అని చెప్పి నా పరిశీలన. రాధాకిషోర్ గారు, ఇప్పుడు భారత్ EU చేసుకోబోతున్న ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఇది ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారంగా భావించవచ్చా? ఈ సరికొత్త ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ఎందుకు పిలుస్తున్నారు అందరూ? ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎందుకు అవుతుందంటే అండి,
27 దేశాలు ఈరోజు ఈ మధ్యకాలంలో ఒక దేశం అంటే ఇంకో దేశానికి పడకపోవడం అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు 27 దేశాలు కలిసి ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఒక దేశంతో చేసుకుంటున్నాయి. అది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అంటే దీంట్లో ఎంతో హోంవర్క్ జరిగింది. ప్రతి కంట్రీ మనతో ఇండివిజువల్గా డిస్కషన్ చేశాయి. విత్ ఇన్ యూరోపియన్ యూనియన్లో వాళ్ళంతా వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. ఏది కరెక్ట్, ఏ రకంగా మనం ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ డెవలప్ చేసుకోవాలి బిట్వీన్ యూరోపియన్ యూనియన్ అండ్ అదర్ కంట్రీస్ అనేది వాళ్ళు వర్కౌట్ చేశారు. అదేవిధంగా అమెరికా ఈరోజు ఒక పెద్ద థ్రెట్ కింద మారింది యూరోపియన్ యూనియన్కి. రీసెంట్గా ట్రంప్ అడ్రస్ టు ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం చూస్తే ఆయన ప్రతి కంట్రీని, యూరోపియన్ యూనియన్లో ఉన్న ప్రతి కంట్రీని థ్రెటన్ చేశాడు లిటరల్గా. సో ఒక పక్కన యూరోపియన్ యూనియన్కి రష్యాతో సరైన సంబంధాలు లేవు, కొంతవరకు చైనాతో కూడా సంబంధాలు తక్కువ. అటువంటి సిచ్యువేషన్లో యూరోపియన్ యూనియన్కి ఒక నిజంగా వాణిజ్యపరమైన వర్క్ చేయాలి అంటే ఎవరితో చేయాలి? ప్రపంచంలో మిగిలింది ఒకే ఒక పెద్ద దేశం భారతదేశం. దీంతో అండ్ భారతదేశానికి ఏవైతే కావాలో అవి యూరోపియన్ యూనియన్ దగ్గర ఉన్నాయి. ఏవైతే మనం ఇవ్వగలమో వాళ్ళకి అవి మనం సప్లై చేయడానికి అవకాశం ఉంది. మన దగ్గర మనకి ఎంతో క్యాపిటల్ గూడ్స్ అక్కడి నుంచి అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్, యాక్చువల్గా యూరోప్లో ఉన్న ప్రతి కంట్రీ చాలా రిచ్ కంట్రీ. అటువంటి కంట్రీస్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అంటే ఈరోజు వెంచర్ క్యాపిటల్ ఇలాంటివి యూరోప్లో నుంచి జనరేట్ అవుతూ ఉంటాయి. అటువంటి ప్లేసుల్లోంచి ఒక ఇన్స్టెన్స్ స్వీడిష్ కంపెనీ ఒకటి ఉంది, ఈక్విటీ అని. ఆ ఈక్విటీ $240 బిలియన్ కంపెనీ. స్వీడన్ అనేది చాలా చిన్న కంట్రీ. అటువంటి కంట్రీస్ నుంచి మనకి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావడంతోనే మన ఇక్కడ క్యాపిటల్ మార్కెట్స్ కానీ ఇక్కడ ఉన్న అంటే ప్రతి ఇండస్ట్రీకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మొత్తము దీన్ని కాంప్రహెన్సివ్గా చూస్తే ఒక 27 దేశాలు కలిపి ఒక కంట్రీతో 27 దేశాలు కలిపితే కూడా భారతదేశం కన్నా చిన్నవ్వచ్చు. కానీ మనకి ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఇంతవరకు ఇటువంటివి జరగలేదు. ఎంత అట్రాక్ట్ చేసిందంటే వరల్డ్ని, ఈరోజు ట్రంప్ కూడా 77th రిపబ్లిక్ డే సందర్భంగా మేము భారత్ అండ్ యూరోపియన్ యూనియన్కి జరుగుతున్న వాణిజ్య ఒప్పందానికి ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప డీలు జరగబోతోంది రేపు. దాంట్లో ఆఫ్ కోర్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే దాదాపుగా 18 ఏళ్ల పాటు ఈ కసరత్తు జరిగింది. అంటే ఇది చిన్న సమయం కాదు. EU ఇండియా ట్రేడ్ డీల్ మీద ఇంత సుదీర్ఘకాలం ఎందుకు పట్టింది ఈ మొత్తం కొలిక్కి రావడానికి? అంటే భారతదేశానికి అత్యంత ప్రాముఖ్యత ఈ గడిచిన కొద్ది సంవత్సరాల కాలంలో అత్యంత ప్రాధాన్యత వచ్చింది. అదేవిధంగా మనకు అంతర్జాతీయంగా US చేస్తున్న టారిఫ్ల భారం నుంచి కూడా మనము బయటపడుతూ ఆ టారిఫ్ల ఇబ్బందులను కూడా మనము ప్రపంచవ్యాప్తంగా గమనించవచ్చు. వాటికన్నా ముఖ్యంగా కూడా మనకు యూరోపియన్ యూనియన్తో ముఖ్యంగా బార్డర్ కార్బన్ ట్యాక్స్ అని మనకు ఏదైతే పర్యావరణానికి సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు చేసేటువంటి పర్యావరణ కాలుష్యానికి సంబంధించి పన్నులు వేసేటువంటి దానిపైన కూడా మనకు యూరోప్కి కొంత చర్చలు జరిగినాయి అన్నమాట. దానితో పాటుగా డేటా ప్రొటెక్షన్, ఇవాళ IT కంపెనీలు ముఖ్యంగా ఎక్కడైతే పనిచేస్తున్నాయో డేటా ప్రొటెక్షన్కి సంబంధించి భారత్ పూర్తి రక్షణ కోరుతుంది. అంటే ఏ కంపెనీలు చేసినప్పుడు కూడా భారతీయ సమాచారానికి సంబంధించినటువంటిది పూర్తి కూడా భారత్లోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని భారత్ చాలా స్పష్టంగా యూరోపియన్ యూనియన్కి చెప్పడం జరిగింది. దానితో పాటుగా మనకు డైరీ రంగంలో కూడా యూరోపియన్ యూనియన్ నుంచి పాల ఉత్పత్తులను భారతదేశంలోకి అనుమతించాలనేటువంటిగా చాలా కాలంగా డిమాండు యూరోపియన్ యూనియన్ నుంచి కూడా వస్తుంది. అంటే భారత్ కూడా పదే చెప్తూ వస్తున్నది ఏంటంటే భారతదేశంలో పాడి రైతులు అనేటువంటి వాళ్ళు అత్యధికంగా ఉన్నారు కాబట్టి అలాంటివి చేయటం కొంత కష్టతరము, అది చేయడానికి సాధ్యం కాదనే విషయాన్ని కూడా చెప్తూ వస్తుంది. కాబట్టి ఇలా అనేక రకాలైనటువంటి అంశాలపైన ఒక స్పష్టత రావడం కోసం కావచ్చు, ఆర్థికంగా బలంగా ఎదుగుతున్నటువంటి దేశం, ప్రపంచంలో ఎక్కడ కూడా వివాదరహితంగా చాలా తక్కువగా వివాదాల్లోకి వెళ్ళి ఉన్నటువంటి దేశం ఏదైందంటే వాళ్ళ భారతదేశం. ఆర్థికంగా రాజకీయంగా కూడా ముఖ్యంగా ఒక దేశం ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే రాజకీయ స్థిరత్వం ఉన్నటువంటిది చాలా ముఖ్యమైనది. ఇవాళ భారతదేశంలో బలమైనటువంటి ప్రభుత్వం ఒకటి ఏర్పడి కన్సిస్టెంట్గా తన నిర్ణయాలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రాబోయే ఒక దశాబ్ద కాలం కూడా
భారత్లో ఒక సుస్థిరమైన పరిపాలన, పూర్తి స్థాయి మెజారిటీ ప్రభుత్వం పరిపాలన సాగించే అవకాశం ఉండడం వల్ల ఇవాళ యూరోపియన్ యూనియన్ ఇంతకాలం అయినప్పటికీ కూడా ఇవాళ ఇంత పెద్ద డీల్కి చర్చించుకోవడానికి మనకు గతంలో కూడా 2004, 2013లోను అదేవిధంగా 2022 నుంచి ప్రధానంగా ఈ చర్చలు వేగవంతం అయిపోయి ఇవాళ ఒక కార్యరూపం దాల్చుకొని దానికి ఒక రూపం తీసుకురావడానికి చర్చలు రూపంలో ఫలితాన్ని రాబోతుంది. కాబట్టి యూరోపియన్ యూనియన్ ద్వారా దీర్ఘకాలిక చర్చ జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా ప్రపంచ దేశాల పరిస్థితులు కూడా అనుకూలించలేదు. మనకు భారత్ ఇవాళ నేటికి డాలర్ డామినెన్స్ తగ్గించడానికి 20 దేశాలుగా మనకు బయోలెటరల్ ట్రేడ్ రిలేషన్షిప్ని చేసుకోవడం, ఇలా యూరోపియన్ యూనియన్ మనకు ప్రపంచంలో యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాతో తర్వాత భారత్తోనే ఇంత పెద్ద ఒప్పందాన్ని చేసుకుంటుంది. యూరోప్ కూడా ఇంతవరకు ఏ దేశంతో ఇంత పెద్ద స్థాయిలో ఒప్పందాన్ని చేసుకోలేదు. కాబట్టి అమెరికా తర్వాత యూరోపియన్ యూనియన్ చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉండేటువంటి ప్రయోజనాలు కూడా ముఖ్యంగా ఈరోజు భారత్ నుంచి ఆశిస్తుంది. కాబట్టి భారత్ ప్రయోజనాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా వారి వస్తు సేవల ఉత్పత్తులకు మార్కెట్లు కావచ్చు, దానితో పాటుగా పెట్టుబడులకు కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఇవాళ గ్రీన్ ఎనర్జీ పర్యావరణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కలిసి పనిచేయాలనేటువంటి రంగంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఇటు సోలార్ ఎనర్జీ ఈ వీటిపైన కూడా ఇటు యూరోపియన్ యూనియన్ భారత్ కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంది. భారత్ కూడా పెద్ద ఎత్తున క్లీన్ ఎనర్జీ పైన ముందుకెళ్తుంది. కాబట్టి ఈ యొక్క అన్ని కారణాలు మనం ఒక ముఖ్య భూమికగా చూడవచ్చు. రాధా గారు, ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే పూర్తి స్థాయిలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే అమెరికా నుంచి EU కూటమి దేశాలకు, అలాగే భారత్కు కూడా ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఈ ట్రేడ్ డీల్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎస్పెషలీ ఇప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ చూస్తే రీసెంట్గా దావోస్ మీటింగ్ జరిగినప్పుడు కూడా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక మంచి కొటేషన్ చెప్పారండి. ఇప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్లోని ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్ ద టేబుల్ యు ఆర్ ఆన్ ద మెనూ అన్న విషయాన్ని ఆయన కోట్ చేశారు. అంటే ఇఫ్ ఎనీ నేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు యాక్ట్ అండ్ బికమ్ ప్రోయాక్టివ్గా లేకపోతే ఎవరో ఒకళ్ళ అదర్ కంట్రీ మీ ఎకానమీని కంప్లీట్గా కొలాప్స్ చేసేస్తుంది, మీ ఎకానమీ కంప్లీట్గా ఎక్వైర్ చేస్తుంది అన్న అర్థంలో అతను చెప్పారు. సో ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్కి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎస్పెషలీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారత్ పైన వేసినటువంటి టారిఫ్స్ వల్ల చాలా రంగాల్లో, ఎస్పెషలీ మన ఇండియన్ టెక్స్టైల్స్ అయితేనేమి కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్స్ అయితేనేమి కానీ, అలాగే లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అయితేనేమి కానీ చాలా వరకు మార్కెట్ని కోల్పోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ఈ డీల్ వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ఇటు టెక్స్టైల్స్ కానీ, గార్మెంట్ కానీ, ఫార్మస్యూటికల్స్ కానీ, అలాగే స్టీల్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, అలాగే డిఫెన్స్ సెక్టర్లో కానీ, ఎస్పెషలీ ఎంప్లాయబిలిటీ కూడా చూసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యాక్సెస్ టు యూరోపియన్ యూనియన్ మార్కెట్స్. ఎస్పెషలీ EUలో ఉన్నటువంటి 27 దేశాలకు కూడా ఒక మార్కెట్ యాక్సెస్ అన్నది మన భారతదేశ వివిధ రకాల సెక్టర్స్కి కల్పించబడుతోంది. సో మనం ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కోల్పోయాం, సో దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ అన్ యాక్సెస్. ఎస్పెషలీ ఇదే విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 2000 నుంచి 2024 వరకు చూస్తే యూరోపియన్ యూనియన్ నేషన్స్ నియర్లీ $150 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా FDI కూడా మన భారతదేశానికి వచ్చింది. నియర్లీ 16.5% ఆఫ్ FDI ఇన్వెస్ట్మెంట్స్ మనకు EU నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది FDI ఇన్వెస్ట్మెంట్స్ కొరకైతేనేమి కానీ, అలాగే మోర్ దెన్ 6,000+ ఫర్మ్స్, EU ఫర్మ్స్ అని కూడా మన భారతదేశం నుంచి ఆపరేట్ అవ్వబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఈ మొబిలిటీ ఫ్రేమ్వర్క్ కూడా సైన్ చేసాం. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి కూడా యూరోపియన్ యూనియన్ నేషన్స్లోని ఎంప్లాయబిలిటీ కూడా కల్పించడానికి ఒక ఆస్కారం ఉంది. దీంతోపాటు ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్లో మనం చేసుకుంటున్నటువంటి ఈ ప్యాక్ట్ ద్వారా సో కో డెవలప్మెంట్ అండ్ కో క్రియేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా మనకి ఛాన్స్ వస్తుంది. సో మన భారతదేశం నుంచి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి కంపెనీస్కి కానీ, వివిధ రకాల ఫర్మ్స్కి కూడా ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేయబడుతుంది. అయితే ఇప్పటిదాకా ఎస్పెషలీ మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ప్రొడక్ట్స్ కానీ, కంపెనీ
కంపెనీస్కి కానీ EU నేషన్స్ నుంచి ఈ నాన్ టారిఫ్ బేరియర్స్ ఒక అడ్డంకిగా ఉన్నవి ఇప్పుడు దాకా. అయితే ఈ ఒకసారి FTA ట్రేడ్ డీల్ కనుక ఇంప్లిమెంట్ అయితే సో ఈ నాన్ టారిఫ్ బేరియర్స్ కూడా క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ అ హ్యూజ్ యాక్సెస్ టు ద యూరోపియన్ యూనియన్ నేషన్స్. ఇప్పటి వరకు చూస్తే మన భారతదేశం ఇటు నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలతోని ట్రేడ్ చేస్తున్నటువంటి అంశంలో మిగిలిన EU మార్కెట్ కూడా మన దేశ కంపెనీస్కి, ప్రొడక్ట్స్కి కూడా యాక్సెసిబిలిటీ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో ఇప్పుడున్నట్టు చేసుకున్నటువంటి ఈ ట్రేడ్ ప్యాక్ట్ ఒక వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎస్పెషలీ ఏషియాలోని ఇటు జపాన్ అలాగే సౌత్ కొరియా తర్వాత మన భారతదేశంతోనే EU ఇటువంటి ఒక ఒప్పందం చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మన ఎకానమీకి అలాగే జియోపొలిటికల్ ఎరీనాలో కూడా సో దిస్ ఈస్ అ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్. ఎస్పెషలీ యూరోపియన్ యూనియన్ నేషన్స్ దగ్గర ఒక సేఫ్ అనే ఫండ్, ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఎస్పెషలీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్లో ఈ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఒక $150 బిలియన్ ఫండ్. ఈ ఫండ్ ఇది సేఫ్టీ యాక్షన్ ఫర్ యూరోప్ అని చెప్పి సేఫ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ క్రియేట్ చేయబడింది. సో దీనికి కూడా భారతదేశానికి ఇప్పుడు ఈ FTA డీల్ తర్వాత ఒక యాక్సెసిబిలిటీ అంటూ లభిస్తుంది. సో ఇది మన భారతదేశ ఎకానమీకి అలాగే జియోపొలిటికల్గా కూడా మన భారతదేశానికి ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రాధాకిషోర్ గారు, ఇప్పటికే భారత్కు EU చాలా పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో చూస్తే EU అలాగే భారతదేశం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $135 బిలియన్ ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రేడ్ డీల్ తోటి వాణిజ్యం ఎంతవరకు పెరగవచ్చు అంటారు? అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విషయం కొద్దిగా పక్కన పెడితే EUకిను ఇండియాకి మధ్య వాణిజ్యము డెఫినెట్గా పెరుగుతుందండి. ఈ $136 బిలియన్ నుంచి అది సబ్స్టాన్షియల్గా పెరగడానికి అవకాశం ఉంది. కొన్నిట్లో 10%, కొన్నిట్లో 15% ఇలాంటి పెరగడానికి అవకాశం ఉంది. అయితే మన EU నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఇంకా వేరియస్ రంగాల్లో మనకి రావడం వల్ల మన ఇప్పుడు BMW కానీ, ఒక మెర్సిడెస్ బెంజ్ కార్ కానీ, లేకపోతే హై ఎండ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివి ఇండియాలో తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అఫ్కోర్స్ ఇప్పుడు ఫస్ట్ టారిఫ్స్ డెఫినెట్గా రెడ్యూస్ అవుతాయి. దాంతోపాటు ఈ కొత్త రకమైన అంటే అల్టిమేట్లీ ఎవరికైనా లివింగ్ స్టాండర్డ్స్ పెంచుకునే ఉద్దేశం ఉంటుంది కాబట్టి మనం కొన్ని హై ఎండ్ టెక్నాలజీస్, ఎక్విప్మెంటు మన ఇండియా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే ఇన్వెస్ట్మెంట్తో సహా. ఇక్కడ యూఎస్తోనూ యూరోప్తోనూ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఫస్ట్ నుంచి డ్యూయల్ యూజ్ ఎక్విప్మెంట్కి లాట్ ఆఫ్ కాంప్లైన్స్ ఇష్యూస్ ఉన్నాయి. మాది డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ కాబట్టి మేము చూస్తూ ఉంటాము. మాకు యూరోపియన్ యూనియన్తో ఏదైనా ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎండ్ యూజర్ సర్టిఫికెట్, అది సివిలియన్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నామా లేకపోతే మిలిటరీ పర్పస్ కోసం ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, ఇవన్నీ మనం అంటే లాట్ ఆఫ్ పేపర్ వర్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఈ ఒప్పందంతో హోప్ఫుల్లీ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ కొద్దిగా రెడ్యూస్ అయితే చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా లాస్ట్ వీక్ మేము డావస్లో ఉన్నాము, తర్వాత ఫ్రాన్స్ వెళ్ళాము. అక్కడ కంపెనీస్ కూడా మీరు డ్యూయల్ యూజ్ మాకు ఎండ్ యూజర్ సర్టిఫికేట్ ఇవ్వగలిగితేనే మేము ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ మీకు సప్లై చేయగలము, లేకపోతే చేయలేము. అంటే మనం ఈవెన్ ఇఫ్ యూఆర్ రెడీ టు బై సమ్ ఎక్విప్మెంట్ మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ నుంచి యూరోపియన్ యూనియన్తో. సో ఈ పర్టికులర్ ఒప్పందం వల్ల ఆ పర్టికులర్ బ్యారియర్స్ కొన్ని తగ్గడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఈ మన ఎక్విప్మెంటు ఈరోజు ఇండియా చైనాని బీట్అవుట్ చేసో లేదా చైనాని కొంతవరకు రీప్లేస్ చేసో మన ప్రోడక్ట్స్, మన కన్జ్యూమబుల్స్ ఏవైతే మనం యూరోపియన్ యూనియన్కి సప్లై చేయగలమో ఆ రకంగా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇండియన్ ఇంపోర్ట్స్ క్యాపిటల్ గూడ్స్లో కానీ, హై ఎండ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ కానీ, హై ఎండ్ టెక్నాలజీ కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా చూస్తే ఆల్మోస్ట్ ఒక $200 బిలియన్ దాకా మనం నెక్స్ట్ 1.5 year 2 years లోపలే మనం రీచ్ అవ్వగలము. కానీ బై 2031 ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 times మనం ఏదైతే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నామో అంతకంటే ఆల్మోస్ట్ $400 బిలియన్ దాకా మనం ఒక యూరోపియన్ యూనియన్తోనే బిజినెస్ చేస్తామో ఒక అంచనా ఉంది. అది ఇంకా పెరగచ్చని నా ఉద్దేశము. ఎందుకంటే మనకి యూరోపియన్ యూనియన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావడం మొదలు పెడితే మాత్రం దట్ ఈస్ ఏ బిగ్ స్టెప్ ఇన్ ది రైట్ డైరెక్షన్. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు 27 దేశాలతో కూడిన ఐరోపా కూటమితోటి భారతదేశం ఈ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అని కలగంటున్న భారత్కు ఎంతవరకు మేలు జరుగుతుంది?
ఖచ్చితంగా అండి, ఇది చాలా మంచి నిర్ణయం. దేశం ఆర్థికంగా పురోగతి చెందుతున్న దశలోను, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ భారత్ కూడా ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. కాబట్టి యూరోపియన్ యూనియన్ ద్వారా ఇవాళ ఏదైతే మెగా డీల్ చేసుకుంటున్నామో దాని ద్వారా ఐటీ రంగంలో కావచ్చు, ఫార్మాస్యూటికల్ రంగం కావచ్చు, ఇటు లెదర్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇవాళ అనేక రంగాలలో కూడా మనకు ఉద్యోగ అవకాశాలతో పాటు పెట్టుబడులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మనందరికీ తెలిసిందే, అమెరికా తర్వాత ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా, బలమైన కరెన్సీగా ఉన్నటువంటి దేశం కూడా అది యూరో కాబట్టి మనము ప్రత్యామ్నాయంగా డాలరు ఎప్పుడైతే ఒకప్పుడు స్వచ్ఛ వాణిజ్య విధానానికి తామే కేంద్రంగా చెప్పుకున్నటువంటి అమెరికా ఈరోజు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పూర్తిగా ఒక రక్షణాత్మక విధానానికి, అంటే ప్రొటెక్షనిజం పాలసీలు, అమెరికాకు లాభం చేకూర్చే అంశాలపైన దృష్టి పెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ మనకు వచ్చినటువంటి ఈ ఇదేదైతే ఉందో, మన యూరప్తో పెట్టుకున్నటువంటి డీల్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత పరిపుష్టం చేయడానికి, మనకు భారత్ నుంచి ఇటు మిడిల్ ఈస్ట్ వరకు వెళ్ళి, మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్కి మన దేశం యొక్క వస్తు సేవల ఎగుమతులు పెంచుకోవడానికి, అదేవిధంగా ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికి కూడా అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి భారత్ కోరుకుంటున్న మూడవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇదొక పెద్ద గీటురాయిగా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మరింత యూరోపియన్ యూనియన్ భారత్ కలిసి నడిస్తే గనక అమెరికా కూడా భారత్ దృష్టిని ఆకర్షించడానికి, భారత్తో ఒప్పందాలు చేసుకోవడానికి కూడా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డీల్ అయితే ఏదైతే ఉందో, భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థకి ఒక బలమైన వేదిక దొరికినట్టుగా మనం భావించవచ్చు. అది పెట్టుబడుల రూపంలో కావచ్చు, వస్తు సేవల క్రయ విక్రయాలలో కావచ్చు. ఈ రెండింటి అంశాల్లో కూడా భారత్కు ఒక మంచి ఒక కార్యక్రమంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కృష్ణారెడ్డి గారు, అలాగే ఇప్పుడు అమెరికా విధిస్తున్న టారిఫ్ల నుంచి, ఆ ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడానికి, లేకపోతే కొంత భారం తగ్గడానికి ఇప్పుడు EU తోటి ఈ ఒప్పందం ఒక ఇన్సూరెన్స్ పాలసీగా మారే అవకాశం ఉందా భారత్కి? చాలా మంచి ప్రశ్న అండి. అంటే ఖచ్చితంగా భారత్కి ఇది ఒక ఇన్సూరెన్స్ లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ అనేక దేశాలతో మనం ఇక్కడ పెట్టుబడులు కోసం ఎదురు చూస్తుండడం, పెట్టుబడులు పెడుతున్నటువంటి తరుణంలో ఇవాళ EU కేవలం వియత్నాము లాంటి దేశాలకు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ చేస్తూ అక్కడి నుంచి పెట్టుబడులను కావచ్చు, లేకుంటే వస్తు సేవలను దిగుమతులు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అదేవిధంగా అదే సమయాల్లో భారత్ దాదాపుగా 100% కూడా మనము, అంటే 7 నుంచి 13% మనం భారత్ పైన ట్యాక్సులు వేస్తుండటం, భారత్ కూడా యూరోపియన్ నుంచి దాదాపుగా 100% పన్నులను వేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదిక. భారత్కి ఖచ్చితంగా అమెరికా నుంచి ముఖ్యంగా టారిఫ్ల భారంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి నేపథ్యంలో, లేదా బంగ్లాదేశ్, ఇటు పక్కన శ్రీలంక, మిగతా మన నైబరింగ్ కంట్రీస్ అన్నిటితో కూడా ఎక్కడైతే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ ఒక పెద్ద అసెట్, మీరు అన్నట్టుగా ఒక ఇన్సూరెన్స్గా కూడా భావించడానికి ఆస్కారం ఉంటుంది. భారత్కి చేస్తున్న స్ట్రాటజీస్ ఏదైతే డాలర్ యొక్క పెత్తనం రోజు రోజుకు డాలర్ మారకం యొక్క విలువ రూపాయలలో చూసుకున్నప్పుడు పడిపోతున్న సందర్భంలో రిజర్వ్ బ్యాంకు లాంటి సంస్థలను కానీ, లేకుంటే ప్రత్యక్ష చర్యలకు దేవకుండా ట్రేడ్ డీల్స్ ద్వారా దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. రాబోయే రోజుల్లో ఇది భారత్ యొక్క రూపాయి విలువను కూడా మరింత బలోపేతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ కనుక పూర్తిగా కుదిరి దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు, ఇటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరికీ తెలియవచ్చినప్పుడు ఖచ్చితంగా భారత్కు యూరోపియన్ యూనియన్ అనేటువంటిది ఒక ఇన్సూరెన్స్గానే కాదు, ఒక రక్షణ కవచము, ఆర్థికంగా ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదగడానికి ఇది ఒక మేలైనటువంటి ప్రక్రియగా మనము చూడవచ్చు. రాధాకిషోర్ గారు, ఇప్పుడు గత 4 ఏళ్లలో చూస్తే భారతదేశం దాదాపుగా ఇది రేపు కుదుర్చుకోబోతున్నది 9వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. కానీ అమెరికాతో మాత్రం ట్రేడ్ డీల్ బాగా ఆలస్యం అవుతూనే ఉంది. ఎందుకు ఇప్పటికీ స్పష్టత రావడం లేదు? ఎప్పటి వరకు కుదిరే అవకాశం ఉంది? అసలు కుదురుతుందా లేదా? ఇప్పుడున్న ఈ యూరోపియన్ యూనియన్తో జరిగిన ఒప్పందం తర్వాత అమెరికా చాలా ఫాస్ట్ మీద మూవ్ అవుతుందండి. ఎందుకంటే అమెరికా కూడా ఇండియా చాలా అవసరం. 15% ప్రపంచ జనాభాలో 15% ఉన్న ఇండియాని ఎవరు ఇగ్నోర్ చేయలేరు. ఎందుకంటే ప్లస్ అది కాకుండా మనకి ఈ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఇలాంటివన్నీ కూడా యూఎస్తో చాలా ఎక్కువ.
ఇప్పుడు ఉన్న రాజకీయ సిచ్యువేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యుఎస్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కోవడం వల్ల కానీ, లేకపోతే అమెరికాతో ఉన్న బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ వల్ల కానీ, అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మన నెగిటివ్, మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం ఇండియా నుంచి అమెరికాకి, అమెరికా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియాకి, దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ కొద్దిగా ఎక్కువ పెరుగుతోంది యుఎస్తో. ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆ రకంగా. ప్లస్ మన అగ్రికల్చరు, డైరీ ఇవన్నీ కూడా మనం అమెరికన్ కంపెనీస్కి, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్కి మనం యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఇండియన్ గవర్నమెంట్ చాలా ఫర్మ్గా డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో కూడా మనకి అలాంటి డెసిషన్సే ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఇదివరకు మనం కొన్ని పర్టికులర్ వెరైటీస్ ఆఫ్ బీటీ బ్రింజాల్ అని ఒకటి మనం స్టార్ట్ చేసాం. బీటీ బ్రింజాల్ అంటే వంకాయ అనే పదార్థం మనకి నార్త్ ఇండియాలో, ఈస్ట్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అన్ని చోట్ల తింటాం. కానీ ఒక బీటీ బ్రింజాల్ ఇక్కడ అంటే బయాలజికల్లీ మోడిఫైడ్ ఒక బ్రింజాల్ని తయారు చేసి అది ఇండియన్స్కి ఇస్తానంటే ఇండియన్స్ తినే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి ఒక సెపరేట్ టేస్ట్ ఉంటుంది, ప్రతి చోట దానికి సో తినే పదార్థాల్లో కానీ, డైరీలో కానీ, అంటే అగ్రికల్చర్లో కానీ, వీటిల్లో మనము కంప్లీట్గా అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ని ఆపాం. సో అది అమెరికాలో పెద్ద ఇష్యూ. సో ఆ రకంగా వాళ్ళు అగ్రికల్చర్లో కానీ, డైరీలో కానీ వస్తే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి టు ఇండియా. ఆ రకంగా ట్రేడ్ డెఫిసిట్ కొద్దిగా తగ్గచ్చు. మనం అదే రకంగా డిఫెన్స్, ఏరోస్పేస్లో చూసుకుంటే, ఏరోస్పేస్లో కొంతవరకు అమెరికాతో మనం పనిచేస్తాం, ఈ బెల్ కానీ, బోయింగ్ కానీ ఇలాంటి కంపెనీస్తో. కానీ ఒక పక్కన మన ఎయిర్బస్తో కూడా పనిచేస్తాం, యూరోపియన్ యూనియన్లో ఉన్న ఎయిర్బస్తో. మన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా మనం డెవలప్ చేసుకుంటాం. డిఫెన్స్లో మనం రష్యా నుంచి మనం ఎక్కువగా రష్యన్ ఎక్విప్మెంట్, రష్యన్ టెక్నాలజీ మనం ఇప్పటికి కూడా చాలా ఎక్కువ వాడతాం డిఫెన్స్లో. సో ఈ రకంగా తీసుకుంటే అమెరికా మన రష్యాతో పనిచేయద్దంటుంది, రష్యాతో బిజినెస్ చేయకూడదంటుంది, లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ తీసుకోకూడదు, రష్యా నుంచి ఆయిల్ తీసుకోకూడదు, అవి మేమే ఇస్తాము, కానీ మేము ఎక్కువ రేటుకి ఇస్తాము, మీరు అదే కొనుక్కోవాలి, ఇలాంటివంటే ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ అమెరికన్ డామినేషన్ ఇన్ దట్ ఏరియా. కానీ 15% ఉన్నటువంటి, ప్రపంచ జనాభాలో 15% ఉన్నటువంటి ఇండియాని ఇగ్నోర్ చేయడం కుదరదు. కాబట్టి చైనాతో అమెరికా సత్సంబంధాలు లేవు కాబట్టి, అంటే ఇప్పుడు కూడా చైనీస్ ఎక్విప్మెంట్ లేకపోతే అమెరికా ఒక్కరోజు కూడా అమెరికన్ ఎకానమీ ఉండదు, కొలాప్స్ అయిపోతుంది. చిన్న ఎక్విప్మెంట్, చిన్న పార్ట్స్ కూడా అమెరికా చైనా మీద డిపెండ్ అవుతుంది. కానీ ఆ జియో పొలిటికల్ రిలేషన్షిప్స్ లేవు కాబట్టి ఇండియాతోనే వాళ్ళు పనిచేయాలి. కాబట్టి డెఫినెట్గా ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ అమెరికా విల్ కమ్ టు ఇట్స్ టర్మ్స్. మనతో డెఫినెట్గా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది. ట్రేడ్ డీలు ఫైనలైజేషన్ స్టేజ్లోనే ఉంది. కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఇంకా తర్జన జరుగుతోంది. కానీ ఇప్పుడు జరిగిన యూరోపియన్ యూనియన్తో జరిగిన ఈ రేపటి అంటే ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ రిజల్ట్ టుమారో. ఈ రేపు పొద్దున వచ్చే ఈ ట్రేడ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో చూస్తే మాత్రం అమెరికా చాలా ఎక్స్పెక్టేట్ చేస్తుంది ఆ ప్రాసెస్ని. మనం ఏంటంటే అమెరికా ఇండియాతో బిజినెస్ చేయాలి, చేయకపోతే వాళ్ళ ఎకానమీ కొద్దిగా దెబ్బతింటుంది. ఇప్పుడు ట్రేడ్ బ్యారియర్స్ పెట్టినా సరే, ఇప్పుడు ట్రేడ్ మనకి ఎన్నో రకాలుగా మాకు ఎక్సెప్ట్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ మిగతా అన్నిట్లోనూ వాళ్ళు ట్యాక్సెస్ వేశారు, ఇంపోర్ట్ డ్యూటీసు. కానీ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ ఇంకా తగ్గలేదు ఇప్పటికి కూడా. అంటే మనకి ఎఫెక్ట్ ఆన్ అవర్ ప్రొడక్ట్స్ అంత ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో తగ్గలేదు. మేబీ ఒక 10% మార్జినల్ డిక్రీజ్ ఉంది. మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ చాలా ఓపెన్ అయ్యాయి. ఒక పక్కన ఏషియన్ కంట్రీస్ లైక్ జపాన్, లేకపోతే యూరోపియన్ యూనియన్ ఇవన్నీ పెరిగాయి. కాబట్టి మనకి అమెరికాతో ట్రేడ్ డీల్ తొందరలో అవుతుందని నా ఉద్దేశం. రాధా గారు, ఇప్పుడు ఇండియా యూయూ సరికొత్త ఎఫ్టీఏ తోటి ఏ రంగాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది? రైతుల నుంచి పరిశ్రమల వరకు పాజిటివ్స్ అలాగే ఛాలెంజెస్ రెండు చెప్తారా? ఎస్పెషలీ ఇప్పుడు చూసినట్లయితే ఇటు మనకి గార్మెంట్స్ కానీ అలాగే టెక్స్టైల్స్ రంగంలో కానీ మనకి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎస్పెషలీ మన స్టీల్ కానీ అలాగే పెట్రోలియంకి కానీ కూడా మార్కెట్స్ ఏర్పడుతున్నాయి. అలాగే దీంతో పాటు ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్లో కూడా ఇటు EU ఈ ట్రేడ్ న్యూ మార్కెట్స్ అన్నది అలాగే మార్కెట్ కాంపిటేటివ్నెస్ అన్నది మన ప్రోడక్ట్స్కి కనిపిస్తుంది. సో దీంతో పాటు ఎస్పెషలీ మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అటు EU నుంచి మరింత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా
వచ్చే అవకాశం ఈ ఎఫ్డిఏ ట్రేడ్ ప్యాక్ట్ తర్వాత కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మరొక సిగ్నిఫికెంట్ మూవ్ డిఫెన్స్ సెక్టర్లో మనం చేసుకున్న ప్యాక్ట్ ఆధారంగా కూడా ఇటు ఈ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా పెట్టుబడులు వస్తాయి, అలాగే వాళ్ళతో టెక్నాలజీ షేరింగ్ ఉంటుంది, అలాగే కో డెవలప్మెంట్ అండ్ క్రియేషన్ ఉంటుంది. కాబట్టి ఈ రంగంలో వర్క్ చేస్తున్నటువంటి ఫర్మ్స్కి కూడా మార్కెట్ అన్నది మనకి క్రియేట్ చేయబడుతుంది. అండ్ వీటన్నిటితో పాటు ఇటు ఆల్టర్నేటివ్ ఎనర్జీ సెక్టర్లో కూడా న్యూ మార్కెట్ అనేది అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే టెక్నాలజీ రంగంలో కూడా టెక్నాలజీ షేరింగ్ విత్ EU నేషన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి EU కూడా ఆలోచన చేస్తుంది ఏంటంటే ఒక చైనాకి ఆల్టర్నేటివ్గా ఈ చైనాతో ఆల్టర్నేటివ్గా గ్లోబల్ సప్లై చైన్స్ క్రియేట్ చేయాలన్న ఆలోచన కూడా ఇటు EU నేషన్స్కి కూడా ఉంది. సో ఈ గ్యాప్ని మన ఈ FTA ట్రేడ్ డీల్ తర్వాత మన భారతదేశం చక్కగా ఈ పొటెన్షియల్ని ఒక అవకాశంగా మార్చుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. అండ్ ఎస్పెషలీ ఇప్పటిదాకా ఈ టారిఫ్స్ అయితేనేమి కానీ అండ్ నాన్ టారిఫ్ బేరియర్స్ అయితేనే కానీ ఎస్పెషలీ ఈ EU కంట్రీస్తోని అలాగే క్వాలిటీ ఇష్యూస్లో కానీ మన భారతదేశ ప్రొడక్ట్స్కి మార్కెట్ ఛాలెంజెస్గా ఉండేవి. సో ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా చాలా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దీంతో పాటుగా మన భారతదేశంలో G20 సమ్మిట్ అయినప్పుడు ఇటు మన భారతదేశం ప్రపోజ్ చేసినటువంటి కారిడార్, సో ఈ మిడిల్ ఈస్టర్న్ యూరోప్ కారిడార్ కూడా మనం ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇటు ఇజ్రాయిల్ అండ్ పలస్తీనా వార్ అయితేనేమి కానీ అలాగే కొన్ని డిసగ్రిమెంట్స్ విత్ సౌదీ అరేబియా UAEతో సో ఈ ఐమాక్ కారిడార్ మనకి కంప్లీట్ అవ్వలేనటువంటి పరిస్థితి, అలాగే బ్యాక్ స్టేజ్ తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ఐమాక్ కారిడార్ కనుక ఒక్కసారి కంప్లీట్ అయినటువంటి పరిస్థితిలో సో ఈ మన భారతదేశం నుంచి EU ట్రేడ్ మరింత సులభతరం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే అటు యూరోపియన్ యూనియన్ కూడా తీసుకుంటే EU ఆటోమొబైల్ సెక్టర్లో 100% వరకు ఉన్నటువంటి టారిఫ్స్ ఇప్పుడు దీని తర్వాత 40%కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో EU నేషన్స్కి కూడా భారతదేశంలో ఇటు ఆటోమొబైల్ రంగంలో అలాగే ఈ FDI పరంగా కూడా అలాగే చైనాకి ఒక ఆల్టర్నేటివ్ పరంగా కూడా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్లో కూడా వాళ్ళకి కూడా ఒక మోస్ట్ పొటెన్షియల్ మార్కెట్ లభిస్తుంది. రాధా గారు, అలాగే ఇప్పుడు ఈ EU ఇండియా ట్రేడ్ డీల్లో ఈ వ్యవసాయాన్ని అలాగే డైరీని ఎందుకు మినహాయించారు? సో ఇటు చూసినట్లయితే మనకి కాంపిటిటివ్నెస్ ఉన్నటువంటి సెక్టర్స్లో జనరల్గా ఈ FTA ట్రేడ్ డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇటు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఎస్పెషలీ ఈ ఫార్మ్ సెక్టర్ అనేది మన భారతదేశానికి చాలా క్రూషియల్ సెక్టర్. సో ఎస్పెషలీ యుఎస్తో కూడా డిసగ్రిమెంట్స్ మేజర్గా వచ్చినటువంటి అంశం ఈ సెక్టర్లోనే వచ్చింది. అటు యూరోపియన్ యూనియన్ నేషన్స్ కూడా చూసుకుంటే చాలా నేషన్స్కి EUలో కూడా ఈ ఫార్మ్ సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ సెక్టర్గా ఉన్నది. కాబట్టి ఈ సెక్టర్లో మరికొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ష్యూర్గా కనిపిస్తుంది. సో ఎస్పెషలీ ఇప్పుడు చూసినట్లయితే ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్స్టైల్ రంగంలో అటు పీపుల్ టు పీపుల్ ఎస్పెషలీ ప్రొఫెషనల్ స్కిల్డ్ లేబర్ మొబిలిటీ అన్న అంశాల్లో కూడా ఈ అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది. సో ఇటు రెండు నేషన్స్కి కూడా ఈ సెక్టర్ అనేది ఫార్మ్ సెక్టర్ అనేది చాలా క్రూషియల్గా కనిపిస్తుంది. అలాగే రెండు నేషన్స్కి కూడా ఈ సెక్టర్ చాలా సిగ్నిఫికెంట్ సెక్టర్. సో ఇది ఒక రీజన్ అండి రెండు సెక్టర్స్లో కూడా రెండు దేశాల మధ్య కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం. సో మేబీ ఈ ఫ్యూచర్లో ఈ ఇష్యూ కూడా రెండు దేశాలు కూడా ఆలోచన చేస్తాయి. ఎస్పెషలీ ఇప్పుడు చూసినట్లయితే లార్జ్లీ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ అండ్ పీపుల్స్ అండ్ మొబిలిటీ రంగాల్లోని ఈ రెండు దేశాల మధ్య ఈ డీల్ FTA ట్రేడ్ డీల్ అనేది మనకు కనిపిస్తుంది. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు రాధగారు చెప్పినట్టు EU అలాగే ఇండియా మధ్య ట్రేడ్ డీల్ తోటి ఈ రెండు వాళ్ళకి EU కూటమికి కావచ్చు, భారత్కి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇట్లా అయితే అమెరికాతోటి భారత్ ఒప్పందం మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో EU తోటి ట్రేడ్ డీల్ కుదరడం ఏ విధంగా మేలు చేకూరుస్తుంది రెండు వైపులా? ఇది ప్రపంచ దేశాల్లోనే ఒక సరికొత్త అయినటువంటి డీల్. ఇప్పుడు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అన్ని దేశాల వాణిజ్యపరంగా యూరోపియన్ యూనియన్ అత్యంత కీలకమైంది. మనందరికీ తెలుసు, అమెరికా డామినేషన్ కన్నా ముందు యూరోపియన్ యూనియన్ ఒకప్పుడు చాలా విస్తరించి వ్యాపార వాణిజ్యంలో అత్యంత గొప్పగా ఉన్నటువంటి దేశం. కాబట్టి అట్లాంటి అతిపెద్ద వాణిజ్యపరంగా
ప్రముఖమైనటువంటి దేశంతో ఇవాళ ఎప్పుడైతే భారత్ మెగా డీల్ చేసుకుంటుందో అమెరికా అమెరికా ఎప్పటి నుంచి కూడా ఏముంటుందంటే, మనం ఇందాక మిత్రుల వారు చెప్పినట్టు ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ప్రధానంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాం. ఎందుకంటే మన సర్వీస్ సెక్టారు, ఐటీ సెక్టార్లు ఈ రెండు కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగినప్పటికి కూడా వ్యవసాయ రంగం విషయానికి వచ్చినప్పుడు వ్యవసాయ రంగం అనేటువంటిది ఇంకా ఒక అట్టడుగు స్థాయిలో ఉండటం, వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పాదకత అనేటువంటిది ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, ఇక్కడ రైతుల ఆదాయాలు గణనీయంగా తక్కువగా ఉండటంతో ఈ రంగాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం, ప్రతికూలమైనటువంటి ప్రభావం పడుతుంది. కాబట్టి మనం వ్యతిరేకిస్తూ వస్తున్నాం. కాబట్టి అమెరికా మాత్రం దానిపైనే పట్టుకొని కూర్చుంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక్కడికి పాడి కావచ్చు, లేకుంటే వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వెసులుబాటు ఇవ్వాలనేటువంటి విషయంలో రాజీ పడకుండా భారత్ పైన అనేక రకాల ఒత్తిడులు తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలుస్తుంది. కానీ భారత్ అటు యూరోపియన్ యూనియన్తో కానీ ఇటు అమెరికాతో కానీ చాలా స్పష్టంగా వ్యవసాయ రంగం విషయంలో చాలా క్లియర్గా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులపైన కానీ వ్యవసాయ రంగంలో కానీ భారత్కు మరికొంత సమయం కావాలి, మీరు వాటిపైన ఒత్తిడి తీసుకురావద్దు, అవే మనకు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయనేటువంటి విషయం జరుగుతుంది. కాబట్టి అమెరికా ఇప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో పట్టుబడులకు చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కేవలం వ్యవసాయ రంగం కాకుండా మిగతా రంగాల్లో ఖచ్చితంగా భారత్ ఇక్కడ మార్కెట్ కావచ్చు, పెట్టుబడులకు సువర్ణ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని యూరోపియన్ యూనియన్కు పూర్తిగా వదిలివేసుకోవడానికి దాన్ని అమెరికా సహజంగా ఇష్టపడదు. కాబట్టి భారత్తో ఖచ్చితంగా ఈ యొక్క యూరోపియన్ ఈ డీల్ కనుక రేపు ఇంకా క్లియర్గా మనకు డీల్లో ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ఏ రకంగా అది ప్రపంచ దేశాల వాణిజ్యం వైపున ప్రభావం, ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాలను ఏ మేరకు బలోపేతం చేయబోతున్నాయి, ఈ రెండు బలమైన దేశాలు ప్రపంచ దేశాన్ని వాణిజ్యంలో ఎట్లాంటి మార్పులు తీసుకొస్తాయన్నటువంటి పైన అమెరికా ఆ నిర్ణయము త్వరగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతకాలం వరకు అమెరికా ఇంకా కూడా ఏంటంటే తన యొక్క పెత్తనం అంటే ప్రపంచ దేశాలలో అటు చైనాను కూడా అనేక రకాల బూచులు చూపించి ప్రపంచ దేశాల ముందు ఒక ద్రోహిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. రష్యాను ఆల్రెడీ ఒక ద్రోషిగా ఉక్రెయిన్ విషయంలో చేస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం. భారత్ను కూడా అదే విధంగా చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారత్ చాకచక్యంగా ఇవాళ అనేక రకమైనటువంటి వాణిజ్య ఒప్పందాలు చేస్తూ ప్రపంచ దేశాల్లో తటస్థ ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తూ అన్ని దేశాలతో ఒక సోదరభావాన్ని కలగజేసుకుంటూ అన్ని దేశాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పినటువంటి తరుణంలో అమెరికాకు ఖచ్చితంగా ఇవాళ తలొగ్గి భారత్తో వాణిజ్య వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం చాలా మెండుగా ఉంది. రాధగారు, ఇప్పుడు గత 4 ఏళ్లలో చూస్తే ఇప్పుడు రేపు చేసుకోబోతున్నది 9వ వాణిజ్య ఒప్పందం భారత్కు సంబంధించి. మరి ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలతోటి భారత్కు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మంచి చేసాయంటారు? ఎస్పెషలీ ఇండియాకి ఇటు చూస్తే ఇప్పుడు లేటెస్ట్ మనం ఇండియా EU FTA కోసం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇండియా UK FTA కానీ, అలాగే UAE కానీ, అలాగే EFTA కానీ. సో మోర్ దెన్ 23 FTAs ఆల్రెడీ భారతదేశం వివిధ దేశాలతో కుదుర్చుకుంది. సో భారతదేశం మోస్ట్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ అండ్ ఎస్పెషలీ భారతదేశం ఈజ్ గోయింగ్ ఆన్ ఎ వెరీ స్పెషల్ ఫేజ్ వేర్ మనకి డెమోగ్రఫిక్గా మోస్ట్ యంగెస్ట్ ఎకానమీగా కూడా మన భారతదేశానికి అడ్వాంటేజ్ ఉంది. అలాగే మన భారతదేశం హ్యూజ్ డొమెస్టిక్ డిమాండ్ అండ్ హ్యూజ్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ని వివిధ దేశాలని కూడా ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కుదుర్చుకుంటున్నటువంటి FTAs అన్నీ కూడా సో మోస్ట్ స్ట్రాటజిక్ అలాగే ఒక సిగ్నిఫికెంట్ మూవ్స్. భారతదేశం ఒక హ్యూజ్ ఎకానమీగా అలాగే మరికొద్ది సంవత్సరాలలో ఆల్రెడీ 3rd లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఇటు US చైనా తర్వాత ముందుకు వెళ్ళటానికి ఇవన్నీ కూడా ఒక మంచి రోడ్ వేగా ఉపయోగపడుతున్నాయి. సో భారతదేశం తన యొక్క స్ట్రెంగ్స్ని స్ట్రాటజిక్గా ఉపయోగిస్తూ అలాగే ఒక అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి పొటెన్షియల్ మార్కెట్స్ అన్నిటినీ కూడా క్రూషియల్గా సెలెక్ట్ చేసుకుంటూ ఒక దేశం తర్వాత ఒక దేశంతో క్రూషియల్ FTAs సైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అన్నీ కూడా భారతదేశం ఎకనామిక్ పరంగా గ్రో అవడానికి అలాగే 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అవడానికి అతి త్వరగా ఎమర్జ్ అవడానికి కూడా ఇవన్నీ కూడా ఒక సిగ్నిఫికెంట్ రోడ్ వేస్ అని మనం చెప్పొచ్చు.
ప్రీవియస్గా మనం చూసినట్లయితే మన భారతదేశం వివిధ దేశాలతో ఎఫ్టీఎస్ కుదుర్చుకోవడానికి ఆలోచన చేస్తున్నాయి. బట్ ఇప్పుడు చూసినట్లయితే లార్జెస్ట్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ మోస్ట్ రిచెస్ట్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ ఎవరైనా కానీ భారతదేశంతో ఒక ఎఫ్టీఏ ట్రేడ్ డీల్ సైన్ చేయడానికి మన దేశం దగ్గరికి వస్తున్నటువంటి అంశం కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఆల్రెడీ దావోస్ సమ్మిట్లో జరిగినటువంటి సమ్మిట్లో చాలా క్రూషియల్ వరల్డ్ లీడర్స్ అందరూ కూడా భారతదేశం ఒక మోస్ట్ గ్రోయింగ్ అండ్ మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ పవర్గా కూడా అభివర్ణించినటువంటి అంశం. సో ప్రతి దేశానికి ఇప్పుడు భారతదేశం కావాలి, భారతదేశంలో ఉన్నటువంటి స్కిల్డ్ ప్రొఫెషనల్ వర్క్ ఫోర్స్ కావాలి, భారతదేశంతో ఒక డీల్ కుదుర్చుకోవడానికి చూస్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు చేస్తున్నటువంటి ఎఫ్టీఏ డీల్స్ భారతదేశం ఎకానమీ మరింత ఫాస్టెస్ట్గా మూవ్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి ఒక రోడ్ వేగా ఉపయోగపడుతుందని కూడా మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. సో అతి త్వరలో భారతదేశం థర్డ్ లార్జెస్ట్ ఎకనామికల్ పరంగా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా గ్రో అవడానికి ఇప్పుడు సైన్ చేసినటువంటి ఎఫ్టీఏ డీల్స్ ప్రతి డీల్ కూడా చాలా క్రూషియల్గా చేసినటువంటి అంశాలు. సో లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఒక స్మాల్ ఎకానమీతో సైన్ చేసిన ట్రేడ్ డీల్ లేదంటే EU వంటి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్తో సైన్ చేసిన ప్రతి ట్రేడ్ డీల్ కూడా భారతదేశం ఒక సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ గుర్తిస్తూ ఎకనామికల్గా సపోర్ట్ చేసే అంశాలని భారతదేశం క్రూషియల్గా పరిగణలోకి తీసుకొని సైన్ చేసింది. రాధాకిషోర్ గారు, ఇప్పుడు భారత్ నుంచి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని EU దేశాల్లో సులభంగా పనిచేసే వెసులుబాటు కల్పించాలి అనే ఒక అంశం పైన అంగీకారమైన కుదిరిందా? ఒకవేళ కుదిరితే యువతకు మన వృత్తి నిపుణులకు ఎలాంటి అవకాశాలు లభిస్తాయి అక్కడ? అంటే NSDC అని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ సంస్థ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి వాళ్ళు ఆల్రెడీ ఒక 25 కంట్రీస్తో ఒప్పందం చేసుకున్నారండి. మన వర్క్ ఫోర్స్కి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఉన్న కంపెనీస్లో కానీ అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్తో కానీ టైఅప్ చేసుకుని వాళ్ళు అక్కడ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి. సో ఇక్కడ GCC కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, కువైట్ ఇలాంటి చోట్ల మనం వర్క్ ఫోర్స్ని పంపిస్తాం. అక్కడ చిన్న జాబ్స్ ఉన్నాయి. అలాగే అమెరికా లాంటి ప్లేసుల్లో ప్రోగ్రామర్స్, మన రీసెర్చ్ సైంటిస్టు అలాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇంగ్లీషు మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. అలాగే ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ మన వర్క్ ఫోర్స్ చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ ప్రోగ్రామర్స్ వైజ్ సాఫ్ట్వేర్ సైడ్ చాలామంది, అలాగే లైఫ్ సైన్సెస్లో రీసెర్చర్స్ చాలామంది వేరియస్ కంట్రీస్లో ఉన్నారు. కానీ యూరోపియన్ యూనియన్కి వచ్చేసరికి, అలాగే జపాన్కి వచ్చేసరికి, జపాన్ లాంటి కంట్రీస్కి వచ్చేసరికి మనకి అక్కడ కూడా వాళ్ళకి వర్క్ ఫోర్స్ చాలామంది రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే అక్కడ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ, యంగర్ జనరేషన్ లేదు, చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా మన కంట్రీ నుంచి హ్యూమన్ రిసోర్సెస్ చాలా అవసరం. అక్కడ మనం కనిపిస్తున్నది ఏంటంటే అంటే ఒక పెద్ద రోడ్ బ్లాక్ ఇక్కడ లాంగ్వేజ్. ఎస్పెషల్లీ యూరోప్లో మనం ఆల్రెడీ యూకేతో, జర్మనీతో, స్వీడన్తో, పోర్చుగల్తో వీళ్ళందరితోనూ మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి. కానీ వీళ్ళందరికీ ఫస్ట్ మనం ఇండియాలో అంటే ఈ వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, టర్నర్స్, ప్లంబర్స్ ఇలాంటి వాటికి రిక్రూట్మెంట్ చాలా ఎక్కువగా జరుగుతోంది. మాకు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ ఉంది, ఓరియంటల్ స్కిల్స్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ అని. మాకు కూడా రిక్వెస్ట్లు వచ్చాయి బేసికలీ టు సెండ్ సమ్ వర్క్ ఫోర్స్ టు UK, తర్వాత అదర్ యూరోపియన్ కంట్రీస్ అని. యూరోప్లో ఇక్కడ మనకి పెద్ద రోడ్ బ్లాక్ ఏంటంటే లాంగ్వేజ్ కాబట్టి జర్మనీ ఒకటి, ఫ్రెంచ్ ఒకటి మనం ఇక్కడ నేర్పడానికి ప్రయత్నిస్తున్నాము చాలామందికి. NSDC ద్వారా అంటే వాళ్ళ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అంటే వాళ్ళ రైట్ జాబ్స్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి NSDC వాళ్ళు ఈ డీల్స్ వేరియస్ కంట్రీస్తో చేస్తున్నారు, అక్కడ ఉన్న ఏజెన్సీస్తో. సో మనము యూరోప్లో అలాగే జపాన్లో మన వర్క్ ఫోర్స్ని పంపించడం జరుగుతుందండి ఆల్రెడీ. ఈ రకమైన అంటే యూరోపియన్ యూనియన్తో ఇప్పుడు రేపొద్దున ప్రాబబ్లీ ఒక అగ్రిమెంట్లో అది కూడా భాగం అవ్వచ్చు. కానీ ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ ఒక 10 కంట్రీస్తో, అవుట్ ఆఫ్ 27 కంట్రీస్ 10 కంట్రీస్తో ఆల్రెడీ మనకి ఒప్పందాలు ఉన్నాయి ఈ వర్క్ ఫోర్స్ని పంపించడానికి. ఇటలీలో మనకి మేజర్ వర్క్ ఫోర్స్ ఉంది, అలాగే స్వీడన్లో ఉంది, జర్మనీలో ఆఫ్ కోర్స్ చాలామంది మన స్టూడెంట్స్ ఉన్నారు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ వర్క్ ఫోర్స్ ఉంది. ఈ రకంగా మనం చాలామందిని రిక్రూట్మెంట్ చేయగలుగుతున్నాము, పంపించగలుగుతున్నాము. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు సందు దొరికిందంటే చాలు భారత్ మీద సుంకాలు చేస్తామని చెప్పి లేకపోతే వేయడం ఆల్రెడీ కొన్నింటి మీద ఈ బ్లాక్మెయిల్ చేస్తూ గడిపిస్తుంది అమెరికా. ఇట్లాంటి పరిస్థితుల్లో EUతో ఇప్పుడు చేసుకుంటున్న ఈ ఒప్పందం అమెరికాకు ఎలాంటి సిగ్నల్ పంపించినట్టు అవుతుంది, ఎలాంటి జవాబు చెప్పినట్లు అవుతుంది?
ఇది ఒక మంచి సంకేతం అండి. భారత్ అమెరికా మధ్య సంబంధాలు నెరవేర్చుకోవడానికి కూడా ఇది ఒక కీలక మైలురాయిగా చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ ఆల్రెడీ రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే అగ్రిమెంట్స్ ఉన్నాయి, రెండు ప్రధానమైనటువంటిది లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అని, అదేవిధంగా కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. ఈ రెండు కూడా ఆల్రెడీ భారత్తో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ యూరోపియన్ యూనియన్ అనేటువంటిది ఏదైతే తీసుకొచ్చిందో ఒక మంచి పోటీ వాతావరణాన్ని ఇరు దేశాల మధ్య ఒక పోటీ వాతావరణం తీసుకురావడానికి, రెండు దేశాలు భారత్తో ఒక సత్సంబంధాలతో ప్రయాణం చేయడానికి. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు అమెరికా చూస్తుంది ఏంటంటే చిన్న చిన్న దేశాలతో వ్యాపార వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. రష్యా ఒక బలమైన సపోర్ట్గా బలమైనటువంటి సంబంధాలు పెద్ద దేశాల్లో ఉన్నాయని అన్నారు. మనకి ఇప్పుడు జియోగ్రఫికల్గా చూసుకుంటే దాదాపు 2 బిలియన్ల జనాభా పైగా జరుగుతున్నటువంటి ఒప్పందం. కాబట్టి ఇది అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా అమెరికా లాంటి దేశానికి ప్రపంచం పైన తన గుత్తాధిపత్యాన్ని, ప్రపంచం పైన సామ్రాజ్యవాద కాంక్షను నిలుపుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఇది ఒక అడ్డుకట్టగానే మనము చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. దానితో పాటు ఒక ప్రత్యామ్నాయ పోటీ వాతావరణం. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్యన టారిఫ్లతోని ఏ దేశానైనా సరే మేము టారిఫ్లతోని బెదిరిస్తాం, మీ దేశాలపైన అత్యధికంగా టారిఫ్లు వేసినట్లయితే మీరు ఆర్థికంగా వాణిజ్యంగా దెబ్బతింటారు. కాబట్టి అమెరికా తట్టుకునే శక్తి ఉంది. మీరు చిన్న వెనుకబడిన దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సడన్గా టారిఫ్లు పెంచినట్లయితే ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొని వారి ఉద్రేటు కుండిపడి ఆర్థికంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తట్టుకునే శక్తి ఈ వెనుకబడిన దేశాలకు తక్కువగా ఉంటుంది. కాబట్టి అమెరికా ఈ రోజు వరకు కూడా ఆ రకంగానే ప్రయత్నాలు చేస్తూ అన్ని దేశాలను బెదిరింపులకు చేస్తూ నెగోషియేషన్ ద్వారా అత్యధిక లాభాలను గడించేటువంటి ప్రక్రియను చేసుకొచ్చింది. ఇవాళ యూరోపియన్ యూనియన్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఒక మంచి పోటీ వాతావరణం, ఒక అగ్రరాజ్య దేశం మాత్రం కేవలం అక్కడ మాత్రమే వారు తీసుకున్న నిర్ణయాలపైన ప్రపంచాన్ని శాసించాలనుకునేటువంటి వారికి ఇది ఒక గుణపాఠంగా లేదా ఒక ప్రత్యామ్నాయంగా యూరోపియన్ యూనియన్ భారత్తో కలిసి ప్రయాణం చేస్తుండడం మనకు ఒక పెద్ద అసెట్గానే భావించవచ్చు. రాబోయే రోజుల్లో భారత్ ఆశిస్తున్న వికసిత్ భారత్ లక్ష్యానికి ఇది ఒక కీలక భూమికగా మనము భావించవచ్చు. కృష్ణారెడ్డి గారు, అలాగే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూస్తే అంతా నా ఇష్టం, ఎవరు చెప్పినా వినను, నా దారి నాదే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ EU ఇండియా ట్రేడ్ డీలు ఆయన మీద ఎంతవరకు ఒత్తిడి పెంచే అవకాశం ఉందంటారు? ఇది ఖచ్చితంగా తన పైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో ఒక ఆడుకోవాలనేటువంటి సరదా ఏదైతుందో, మేము ఏ దేశాన్నైనా ఎదిరించగలుగుతాం ఆర్థిక శక్తి ద్వారా, లేకుంటే రక్షణ విధానం ద్వారా, లేకుంటే ఆయిల్ ద్వారా, ఇలా అనేక వెపన్స్ను వాడి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో ఉంచుకొని తాము ఆర్థికంగా మరింత బలోపేతం చెంది ప్రపంచ దేశాలను శాసించాలి, ప్రపంచ దేశాల్లో మాదే పెత్తనం ఉండాలి, అమెరికా యొక్క డాలర్ యొక్క పెత్తనం ప్రపంచ దేశాలపైన వెళ్లకుండా ఉండాలి, ఈ బైపోలార్ నుంచి మల్టీపోలార్ వరల్డ్కు దారి తీయకుండా ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలనేటువంటి అమెరికా దురాక్రమణకు కావచ్చు, దురాశకు కావచ్చు యూరోపియన్ యూనియన్ ఒక బ్రేక్ వేసినట్టే, ఒక పెద్ద బ్రేక్ వేసినట్టుగా మనం భావించవచ్చు. ఇంకా ట్రేడ్ డీల్లో రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి అంశాలపైన ప్రధానంగా యూరోపియన్ యూనియన్ భారత్తో చేసుకుంటుంది, ఆ యొక్క ప్రభావం భారత్కు ఎంత కలిసి వస్తుంది, ఇక్కడ జనాభా పరంగా కానీ వృత్తి నైపుణ్య నిపుణులు ఉన్నటువంటి ద్వారా కావచ్చు, భారత్ ఆల్రెడీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కాబట్టి ఖచ్చితంగా అమెరికాకి ఇది ఒక ఎదురు దెబ్బగానే మనం చూడవచ్చు. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ రాధాకిషోర్ గారు. మన చర్చల్లో పాల్గొన్న ప్రముఖులు చెబుతున్న దాని ప్రకారం రేపు జరగబోతున్న EU అలాగే ఇండియా ట్రేడ్ డీల్ అనేది ఖచ్చితంగా ఒక చారిత్రక ఒప్పందం అవుతుందని, 27 దేశాలతో కూడిన EU కూటమితోటి భారత్ చేసుకుంటున్నటువంటి ఈ డీల్ని ఇప్పటికే అందరూ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణిస్తున్నారని, ఇది అమెరికా మీద కూడా ఖచ్చితంగా ఒత్తిడి పెంచుతుందని, తద్వారా భారత్తో అమెరికా ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.